ఒంగోలు మంగమూరు రోడ్డులో ధన్యత బ్యూటీ లాంజ్ను నగర మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహితులైన మెడగం రాజేంద్ర, రాణిలను అభినందించారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ధన్యత బ్యూటీ లాంచ్ 33వ డివిజన్లో మరి నా చేతుల మీదుగా గౌరవ కార్పొరేటర్ నేతగా కుమార్ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మొదటగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. బ్యూటీ పార్లర్ అంటే ఈరోజు యువతకి ఎంతో మక్కువగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి చాలా తెల్లగా ఉండాలని, హెయిర్ బాగుండాలని, మంచి కట్టు బొట్టు అంత బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా బ్యూటీ కాన్షియస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రోజున ఒక వివాహ శుభకార్యాలకు కానివ్వండి, మరి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు సెపరేట్గా డిఫరెంట్గా రెడీ అయ్యి అందరి దృష్టి వాళ్ళ మీదన ఉండే విధంగా మరి రకరకాలుగా రెడీ అవుతున్నారు. దానికి తగినట్టుగానే బ్యూటీ పార్లర్ కూడా చాలా మరి మన ఒంగోలులో అయితే నా చేతుల మీదుగా దాదాపుగా 10-15 బ్యూటీ పార్లర్ ఈ మధ్యకాలంలో ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఈ యొక్క ధన్యత బ్యూటీ పార్లర్ యొక్క ముఖ్య విషయాలు ఏంటంటే ఆ స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, అలాగే నెయిల్ ఆర్ట్. ఇప్పుడు అందరూ కూడా నెయిల్ ఆర్ట్ అనేది నేనైతే అది వరకు సౌత్ కొరియా వెళ్ళేటప్పుడు నేను చూస్తున్నాను అండి. ఇప్పుడు నెయిల్ ఆర్ట్ కూడా వేసినట్టయితే దాదాపుగా 2-3 నెలలు ఉంటుంది. అది మనం నెయిల్ పాలిష్ అయితే ఒక 1 వీక్లో అంత పోతుంది, కానీ నెయిల్ ఆర్ట్ అయితే కూడా 3 months వరకు కూడా పోకుండా ఉంటుంది. అది నేను కూడా చూశాను. అలాగే ఇప్పుడు శారీ డ్రైపింగ్ అంటే మనకి ఆఫీస్కి ఏ రకంగా రెడీ అవ్వాలి, లేదంటే ఒక ఫంక్షన్స్కి ఏ రకంగా రెడీ అవ్వాలి అనేది శారీ కూడా వితిన్ 5 minutesలో కూడా వాళ్ళు రెడీ చేయగలిగిన కెపాసిటీ ఈ రోజున మరి అందరికీ ఉంది. కాబట్టి మరి మనము ఇక్కడ వీరు నన్ను ఎంత ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా, అభిమానంగా పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు, అభినందనలు. అంతేకాకుండా ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క బ్యూటీ పార్లర్ ఫెసిలిటీస్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని మరి వీరు మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా బాగా డెవలప్ అవ్వాలని చెప్పి వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు, అంతేకాకుండా వారి యొక్క సేవలకి కూడా మరి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు యూత్ దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ ధన్యత బ్యూటీ లాంచ్ ఓపెన్ అయింది. మేడం గారి చేతుల మీదుగా ఓపెన్ అయినందుకు చాలా సంతోషం. అండ్ మా ధన్యత బ్యూటీ లాంచ్ స్పెషల్ హెయిర్, స్కిన్, మేకప్, శారీ డ్రేపింగ్ అన్ని సర్వీసెస్ అండ్ అడ్వాన్స్ కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. దెన్ ప్లీజ్ విజిట్ ధన్యత బ్యూటీ లాంచ్. Join Dhanyata and the beauty launch and see how beautiful you can turn up into a new person. So I can congratulate you for opening. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 33వ డివిజన్లో ధన్యత బ్యూటీ లాంచ్ అనేది చేతుల మీదుగా, మేయర్ గారి చేతుల మీదుగా, మా చేతుల మీదుగా లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 33వ డివిజన్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మరిన్ని ఫెసిలిటీస్ కూడా ఇందులో ఇంకా పెంచుకుంటూ పోయి అందరికి ఉపయోగకరంగా ఉండాలని ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మంగమూరు రోడ్డులో ఉన్నటువంటి ఓపీఎస్ స్కూల్ పక్కన ధన్యత బ్యూటీ పార్లర్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా చిన్న వయసులోనే రాణి రాజేంద్ర ప్రసాద్ ఆ దంపతులు ఇద్దరి చేతుల మీదుగా ఇది స్థాపించబడింది. అలాగే మన గౌరవనీయులు మేయర్ గారు గంగాడ సుజాత గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అనేది జరిగింది. ఇందులో తర్వాత మన 33వ డివిజన్ కార్పొరేటర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తున్నందుకు అందరికీ వాళ్ళకి నా శుభాకాంక్షలు. తర్వాత ఈ బ్యూటీ పార్లర్ అనేది ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయండి. అట్లాగే ఇంత చిన్న వయసులో మంచిగా చదువుకొని ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో లేకపోతే ఇంకొక టీచర్గానో ఇంకొక ప్రొఫెషన్లోకి వెళ్లకుండా ఈ రంగంలో తను ఎంచుకొని రాణి చాలా మంచి పని చేసింది. ఎందుకు అంటే ఇది కేవలం ఆడవాళ్ళకి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి ఇందులో తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అందువల్ల మన నగర ప్రజలు, ఆడవాళ్ళు అందరూ కూడా అమ్మాయిని సపోర్ట్ చేయాలని, ఆదరించాలని, తర్వాత ముందు రాబోయే రోజుల్లో కూడా తను బ్రాంచెస్ అనేది ఇంకా పెట్టాలని, అంత ఎత్తు ఎదగాలని, సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని నేను ఆశిస్తూ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.